మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ పని చేసుకున్నా, చిన్నదైనా పెద్దదైనా, ఏ వృత్తి చేసుకున్నా, చేస్తూ ఉన్నప్పుడు మీరు ప్రస్తుతము మీరు ఉండండి. లివ్ ఎట్ ప్రెజెంట్ ఉంటూ ఆ పనిని సాక్షిగా చూడండి. సాక్షిగా అంటే మౌనంగా, ఎటువంటి వ్యాఖ్య లేకుండా ఆ పనిపైనే దృష్టి పెట్టి ఆ పనిలోనే ఉంటూ ఆ పని చేసుకుంటూ ఉండండి. ఆ పనిని సాక్షిగా చూడటం అంటే ఎటువంటి వ్యాఖ్య కానీ లేకుండా మౌనంగా ఉంటూ ఆ పనిని మీరు సాక్షిగా చూడటము. అలా చేసుకోండి. ఇంకొక విషయం, దాని ఫలితాన్ని అంచనా వేయకండి. ఆ కర్మ ఫలితము లేదా ఆ పని యొక్క ఫలితాన్ని ఎప్పుడూ అంచనా వేయకండి. ఆ ఫలితాన్ని మీరు ఈశ్వరేచ్ఛగా విడిచిపెట్టేయండి. అంటే ఆ ఫలితాన్ని మీరు అంచనా వేయొద్దు. మీరు కర్మ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి. ఫలితం దానంతట అదే, ఆ ఈశ్వరుడే మీకు ఆ ఫలితాన్ని ఇస్తాడు అని నమ్మండి. ఇలా చేస్తే మీకు శాంతి ప్రశాంతత ఉంటుంది, దుఃఖం ఉండదు, బాధలు ఉండవు. తరువాత ఆరోగ్య విషయానికి సంబంధించి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ భావోద్వేగాలు, కోపతాపాలు లేదా భావోద్వేగాలు, ఆలోచనలు ఇలాంటివి మీరు వాటిని కూడా సాక్షిగా చూడండి. ఎప్పుడు సాక్షిగా చూడటం అనేది నేర్చుకోవాలి, అది అభ్యాసం చేయాలి. సాక్షిగా చూడటం అంటే మళ్ళీ చెప్తున్నా, మౌనంగా ఉంటూ, మౌనం అంటే ఏంటి? ఎటువంటి తలపు లేని స్థితి మౌనం. అలా మౌనంగా ఉంటూ నిశ్చలంగా మీకు వచ్చిన భావోద్వేగాలను మీరు పరిశీలించండి. అక్కడ వ్యాఖ్య చేయకండి. ఇది ఇలా వచ్చింది ఏంటి, అది అలా వచ్చింది ఏంటి, ఇది నాకు ఇష్టం లేదు, ఇష్టం లేనిది ఇలా వచ్చింది ఏంటి, ఇలా జరిగింది ఏంటి. మీరు దేని గురించి వ్యాఖ్య చేయకండి, మౌనంగా ఉండండి, సాక్షిగా చూడండి. అంతే నేను చెప్పేది. అప్పుడు మీకు ఆరోగ్యము చాలా బాగుంటుంది, మానసిక ఆరోగ్యము బాగుంటుంది, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.